మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం, గుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని జిల్లా సిఐటియు కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించే మెనూ ఛార్జీలు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసి పెడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కొనరావుపేట మండల ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా మధ్యాహ్న భోజన రంగ కార్యదర్శి గురజాల శ్రీధర్, మధ్యాహ్న భోజన రంగ కార్మికులు పాల్గొన్నారు. నాడు హాజరు కావాలని చెప్పి జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం తరఫున ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల కార్మికులు ఈ మెసేజ్ చూసి, వార్తను చూసి ఖచ్చితంగా ఆ రోజు అందరూ బంద్ చేయాలని చెప్పి మరొక్కసారి మధ్యాహ్న భోజన రంగం తరఫున సిఐటియు కమిటీ పక్షాన ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ధర్నాను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే మండలంలో ఉన్న హెడ్ మాస్టర్లు అందరూ 29 నాడు ఈ స్కూళ్ళ వంటలు బంద్ ఉంటాయి కాబట్టి మా కార్మికులను మీరు ఇబ్బంది పెట్టద్దు, పిల్లలకు టిఫిన్ తెచ్చుకోమని చెప్పాలని కూడా హెడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఏ ఇబ్బంది పెట్టినా కార్మికులను మీ స్కూల్ ముందటనే ధర్నా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించుకొని వీళ్ళు బిల్లులు ఎత్తలేవు కాబట్టి వీరు వంట బంద్ చేస్తారు కాబట్టి మీరు ఆలోచించుకొని వీళ్ళను ధర్నాకు పంపే విధంగా కూడా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.